హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన ఛానల్ మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది జాబ్ అప్డేట్ గురించి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ వచ్చేసి 10th ITI ఇంటర్ చేసిన వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అప్లికేషన్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 4/10/2024. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25/10/2024. ఫ్రెండ్స్, ఈ పోస్టులు వచ్చేసి ఏ సెక్టార్లో ఎన్ని పోస్టులు, ఏ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. టోటల్ వచ్చేసి 2236 పోస్టులు. ఫ్రెండ్స్, నార్త్ సెక్టార్లో వచ్చేసి డెహ్రాడూను, ఓవెన్, ఢిల్లీ ఇట్లా అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒక 10 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ ఒక 10 ఉన్నాయి. సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒక 20 ఉన్నాయి. ఇట్లా నార్త్ సెక్టారు అండ్ సౌత్ సెక్టారు అట్లా స్టేట్ల వైడ్గా డివైడ్ చేసి ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఫ్రెండ్స్, ఢిల్లీలో వచ్చేసి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 పోస్టులు ఉన్నాయి. సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ వచ్చేసి 4 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 2 ఉన్నాయి. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి 3 ఉన్నాయి. ఢిల్లీలో టోటల్ పోస్ట్ వచ్చేసి 13 ఉన్నాయి. ఫ్రెండ్స్, జోధ్పూర్లో వచ్చేసి 160 పోస్టులు, ముంబైలో వచ్చేసి 139 పోస్టులు. అట్లా ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్లో పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటని పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మీకు మీ డౌట్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ఫ్రెండ్స్, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ ట్యాప్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ డిగ్రీ మీద కాకుండా ఐటీఐ మీద ఫిట్టర్ కానీ, మెకానికల్ కానీ అండ్ ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ ఎలక్ట్రీషియన్ కంబైన్డ్ ఆ పోస్టులు కానీ చాలా ఉన్నాయి. 10th ITI చేసిన వాళ్ళకి చాలా పోస్టులు ఇచ్చారు. ఫ్రెండ్స్, దీంట్లో ఒకసారి ఏ స్టేట్ల వారికి ఆ స్టేట్లు పోస్టులు ఖాళీలు చూపిస్తున్నాడు. అండ్ సౌత్ సెక్టార్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా సౌత్ సెక్టార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సౌత్ సెక్టార్ వచ్చేసి చెన్నైలో 53 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 35 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 1 ఉంది. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి 15 ఉన్నాయి. అండ్ ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసి 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, అండ్ కాకినాడ వచ్చేసి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి. సెక్రటేరియల్ అసిస్టెంట్ వచ్చేసి 2 ఉన్నాయి. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ఆ పోస్టులు 2 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 4 ఉన్నాయి. ఫిట్టర్ వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. మెకానిక్ డీజిల్ వచ్చేసి 2 పోస్టులే ఉన్నాయి. ఫ్రెండ్స్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేసి ఏసీ మెకానిక్ అది వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. అండ్ మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఫైర్ సేఫ్టీ వచ్చేసి 8, టోటల్ 76 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, కాకినాడలో. అండ్ రాజమండ్రిలో వచ్చేసి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 4 ఉన్నాయి. ఫ్రెండ్స్, సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి 4, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ వచ్చేసి 2, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి 2 ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ అవి వచ్చేసి 3 ఉన్నాయి. వెల్డర్ వచ్చేసి గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వచ్చేసి 1 ఉంది. ఫ్రెండ్స్, రాజమండ్రిలో టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 53 పోస్టులు ఇచ్చాడు. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మీకు ఈ వీడియో గురించి, ఈ డీటెయిల్స్ గురించి ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తాను. సెంట్రల్ సెక్టార్ గురించి కూడా సపరేట్గా ఖాళీలను ఇవ్వడం జరిగింది. కోల్కతాలో వచ్చేసి 32 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, బొకేరా వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 2236 పోస్టులు. ఫ్రెండ్స్, సెంట్రల్ సెక్టార్ వచ్చేసి సపరేట్ ఇచ్చారు. సెంట్రల్ సెక్టార్ వచ్చేసి 249, దాంతో కలుపుకుంటే టోటల్గా 2236 పోస్టులు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 24 ఇయర్స్. ఫ్రెండ్స్, అండ్
25/10/2024కి డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసి ఈ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ డేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్పర్ ఏజ్ ఈజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీకి క్యాండిడేట్స్కి అండ్ 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది పూర్తి వివరాలు మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసి ఓన్లీ 10th class ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 12th ఇంటర్ పాస్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఐటీఐ సిఓపిఏ ట్రేడ్లో చేసి ఉండాలి. అట్లా డ్రాఫ్ట్ మ్యాన్కి వచ్చేసి ఐటీఐ డ్రాఫ్ట్ మ్యాన్ చేసి ఉండాలి సివిల్లో. అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఫిట్టర్కి వచ్చేసి ఐటీఐ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్స్ వచ్చేసి ఐటీఐ ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. అట్లా ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్కి వచ్చేసి ఐటీఐ రిలవెంట్ ట్రేడ్. ఇట్లా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది పూర్తి వివరాలు మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. అట్లా డిగ్రీకి సంబంధించిన డిగ్రీ పోస్టులకు సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషను, బీటెక్కి సంబంధించింది బీటెక్ క్వాలిఫికేషను, అట్లా ప్రతి బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించింది కెమిస్ట్రీ సంబంధించిన అకౌంటెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అడిగారు. అట్లా వెల్డర్కి సంబంధించింది వెల్డర్ ఐటీఐ వెల్డర్ అడిగారు. ఇవి ఎక్కువగా ఐటీఐ మీదనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఐటీఐ క్వాలిఫికేషన్ మీదనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఒకసారి మీకు అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేసి మన తోటి నిరుద్యోగులకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్లో మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు రావడానికి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అప్రెంటిస్ పీరియడ్ 1 year పీరియడ్ ఫ్రెండ్స్. ఇవి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఈ బీటెక్ వీళ్ళకి వచ్చేసి 9,000 స్టార్టింగ్ స్టైఫండ్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ 1 year అప్రెంటిస్ పీరియడ్. ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి 10th ఇంటర్ చేసిన వాళ్ళకి 7,000. అండ్ ఐటీఐ ట్రేడ్ 1 year డ్యూరేషన్ ఉన్న వాళ్ళకి 7,500. తర్వాత ఐటీఐ ట్రేడ్ 2 years చేసే వాళ్ళకి అంటే సెకండ్ ఇయర్ 8,050 రూపీస్ ఉంటుంది. ఫ్రెండ్స్ అప్లై చేసే ముందు ఈ అప్లికేషన్ని పూర్తిగా చదివి కరెక్ట్గా ఫిల్ చేయండి. పూర్తిగా చదివి ఫిల్ చేసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఒక 100 మందికి షేర్ చేస్తే 100 మందిలో 20 మందికైనా ఇది ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. దానివల్ల మనం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. డేట్స్ మర్చిపోవద్దు. ఇంకొకసారి డేట్స్ గుర్తు చేస్తాను. ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4/10/2024 మనకి ఇచ్చారు. ఆన్లైన్లో అప్లికేషన్ పోర్టల్ వచ్చేసి 5/10/2024. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25/10/2024. రిజల్ట్ వచ్చేసి 15/11/2024 వీటికి సెలక్షన్ రిజల్ట్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ subscribe and support my channel. Thank you.